మంత్లీ ప్రిడిక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2025. ఈ నెలలో గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది? ఈ మార్చ్ మంత్ కొంచెం ఎక్కువ గ్రహాలు ఒకే దగ్గర కలిసి ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో మార్చి నెలలో మనకి ముఖ్యంగా మీనంలోకి శని రాబోతున్నాడు. అఫ్కోర్స్ మంత్ ఎండ్ కాబట్టి మనం ఆయన గురించి విడిగా చూద్దాము ప్రెడిక్షన్స్. సో ఈ మంత్ అంతా కూడాను మనకి వక్రంలో ఉండబోతున్న గ్రహాలు అండ్ శుక్ర బుధ ఈ రెండు గ్రహాలు వక్రంలో ఉండబోతున్నాయి. అండ్ గురువు డైరెక్ట్గా ఉన్నారు, సాటర్న్ డైరెక్ట్, మిగిలిన గ్రహాలన్నీ డైరెక్ట్గానే ఉన్నాయి. ఓన్లీ ఈ 2 ప్లానెట్స్ రెట్రోగ్రేడ్లో ఉన్నాయి. అట్లానే శుక్రుడు, బుధుడు అండ్ రవి, సో ఇవన్నీ రాహు, ఈ 4 గ్రహాలు మనకి మీనంలో ఉండబోతున్నాయి. అండ్ శని చివరిలో జాయిన్ అయ్యేది, చంద్రుడు ఈ గ్రహాలన్నీ కూడా కలిసి ఉండేది జస్ట్ చాలా తక్కువ టైం పీరియడ్లో. 6 ప్లానెట్స్ కలిసి ఉంటాయని చెప్తున్నారు కదా, అది ఉండేది కొన్ని అవర్సే. ఎందుకంటే శని వస్తూనే వితిన్ 4 to 5 అవర్స్లో చంద్రుడు మేషంలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో కాబట్టి ఓకే, గ్రహాలు ఇలా ఉన్నాయి. అండ్ గురువు కూడా ఇంకా వృషభంలోనే ఉన్నది, కుజుడు మిథునంలో అండ్ కన్యలో కేతువు. ఈ గ్రహ సంచారాన్ని బట్టి 12 రాసుల వాళ్ళకి ఆర్ 12 లగ్నాల వాళ్ళకి, మీరు రాసో లగ్నమో మీ ఇష్టం ఏదైనా చూసుకోండి, నేను సైన్ బేస్డ్ చెప్తాను, మేషము వృషభము అని. యూ కెన్ టేక్ ఏదైనా తీసుకోవచ్చు మీరు. ఓకే, మేషం వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, మేషం వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. మెయిన్ అక్కర్లేని గొడవలు, అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, అండ్ ఒకదానికోసం ఖర్చు పెడదాం అనుకుని ఇంకొక దానికోసం, అంటే ఖర్చులు కంట్రోల్లో ఉండవు. అండ్ ఎందుకంటే వక్రంలో ఉన్న గ్రహాలు కదా, శుక్రుడు వక్రము, బుధుడు వక్రము, దానివల్ల ఏమవుతుందంటే అవసరమైన వాటికన్నా అక్కర్లేని వాటికి, లగ్జరీస్కి, కంఫర్ట్స్ కని అండ్ ఫ్రెండ్స్ కని చెప్పి ఇలాగా రకరకాలుగా అనమాట. అంటే ఏది అవసరమో ఏది కాదో మీరు క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ ఖర్చులు అధికంగా ఉంటున్నాయి, కుటుంబం కోసం కానీ, వైఫ్ లేదా హస్బెండ్ కోసం కానీ, బంధువుల కోసమని, స్నేహితుల కోసమని, ఇట్లాగా ఎక్కడ చూసినా కూడా మీకు ఈ త్రూ అవుట్ ద మంత్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. సో కాబట్టి దాన్ని ఒకటి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి. ఎందుకంటే ఖర్చులు మీ కంట్రోల్లో ఉండవు. కాబట్టి మీరు ఏదైనా సరే ఈ మంత్ కొంచెము మీ లైఫ్ పార్ట్నరో లేకపోతే మీరు కనుక సింగిల్ అయితే పేరెంట్సో ఎవరో ఒకళ్ళ సలహా ద్వారా ఇది నాకు అవసరమా లేదా అన్నది తెలుసుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. అట్లానే ట్రావెలింగ్కి చాలా బాగుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, షార్ట్ డిస్టెన్స్ ట్రావెలింగ్కి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ గొడవలు, ప్రయాణాలలో అనారోగ్య సమస్యలు అండ్ అలానే శుభకార్యాలలో గొడవలు, ఇటువంటి ముఖ్యంగా కుటుంబపరమైన విషయాలలో చాలా వరకు ఇబ్బందులు అనేవి మేషం వాళ్ళకి కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అయితే ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, శుభకార్యాలు జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్లో రికగ్నైజేషన్ బాగుంటుంది. అండ్ కొత్తగా జాబ్ మారాలనుకుంటే నేను ఇప్పుడు వద్దనే చెప్తాను. ఎందుకనంటే కొంతవరకు ఎక్స్టర్నల్గా అంత బాగాలేదు. అండ్ మీ జాతకంలో కూడా నిర్ణయాలు తీసుకోవడానికి, అంటే పెద్ద నిర్ణయాలు, జాబ్ మారాలి, ఇల్లు మారాలి, ఇటువంటి పెద్ద నిర్ణయాలు, లేదా ఏదైనా వెహికల్ కొనాలి, హైయెస్ట్ అమౌంట్స్తో ఖర్చు పెట్టే వాటి కోసం కానీ, లేకపోతే ఫ్యూచరిస్టిక్ డెసిషన్స్ తీసుకోవడానికి కానీ మార్చి నెల ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలం కాదు. అన్నీ తొందరపాటు నిర్ణయాలు, రాంగ్ కంక్లూజన్సే ఉంటాయి. సో కాబట్టి మేషం వాళ్ళు ఏ పని చేసినా 1కి 4 సార్లు, ఏ ఖర్చు పెట్టినా 1కి 4 సార్లు ఆలోచించి, వీలైతే మిమ్మల్ని కరెక్ట్గా గైడ్ చేస్తారు అన్న వాళ్ళ సలహా తీసుకుని ముందుకు వెళ్తే మంచిది. ఓకే, అండ్ అనారోగ్య సమస్యలు సీజనల్గా వచ్చేవి కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ పిల్లల వైపు నుంచి కొంచెం రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. బట్ ఏదైనా ఈ నెలంతా కూడా మీకు కొంతవరకు బాధ్యతలు, ఖర్చులు అండ్ గొడవలు అన్ని రకాలుగాను కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీరు ఏం చేయాలి అంటే నవగ్రహ స్తోత్రం చదువుకోవడం కానీ, నవగ్రహాలు ఉన్న టెంపుల్కి వెళ్ళి కొంతవరకు ప్రదక్షిణలు చేసుకోవడం కానీ చేస్తే కొంతవరకు రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వృషభం వాళ్ళకి దీనికి ఆపోజిట్ అని చెప్పచ్చు. అన్ని వైపుల నుంచి సహకారము అండ్ బంధుమిత్రులతో కలవడము, ఫంక్షన్స్ అండ్ ఫైనాన్షియల్గా అన్ని వైపుల నుంచి కూడా మీకు కలిసి వచ్చేలా ఉంటుంది. సో ఒక ఫంక్షన్కి వెళ్ళి చేద్దామన్నా మీ వైపు నుంచి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు.
అలానే ధనలాభము అండ్ ఫ్యామిలీలో అందరికీ కూడాను హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. మంచి ట్రావెల్స్, హాలిడే ట్రావెల్స్ చేస్తారు అండ్ ఫారెన్ ట్రావెల్స్కి చాలా వరకు పాసిబిలిటీ ఉంది. అండ్ గురు బలము కారణంగా మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఇచ్చే సలహాలు కానీ వక్రగ్రహాలు ఉన్నప్పటికీను గురువు బలంగా ఉన్న కారణంగా మీకు రాశిలోనే కానీ లగ్నంలోనే కానీ ప్రస్తుత పరిస్థితిలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చెప్పే సలహాలు మీ పిల్లలకి కానీ అండ్ మీ కుటుంబానికి కానీ చాలా బాగుంటాయి. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెము వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ ద సేమ్ టైము మీకు మీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సహకారం బాగుంటుంది. అంటే పైనున్న వాళ్ళు మీకు సరైన గైడెన్స్ ఇవ్వడం ద్వారాను అండ్ ముఖ్యంగా మనకి మార్చి నెలలో చాలా కంపెనీస్లో అప్రైజల్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ కనుక మీది వృషభము అయినట్టయితే, అది రాసో లగ్నము సో అయినట్టయితే మీకు ఈ టైంలో జరిగే అప్రైజల్స్ అన్నీ చాలా మంచిగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ వృషభం వాళ్ళకి బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ధనలాభము చాలా బాగుంది. ఫారెన్ బిజినెస్లో ఉండే వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి అండ్ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి అందరికీ కూడాను ఈ మంత్ అద్భుతమైన అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. సో వృషభం వాళ్ళకి చెప్పేది ఒకే ఒకటి, కొంచెము అనారోగ్య సమస్యలు రకరకాల విధంగా స్కిన్ ఎలర్జీస్ అని, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని సో కొంత ఉండొచ్చు. అలానే మిమ్మల్ని ఫైనాన్షియల్గా మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎవరికైనా ఏదైనా సహాయం అడిగి చేసేటప్పుడు అది నిజమో కాదో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా శుభకార్యాల్లోనూ అలానే ఫ్రెండ్స్కి సంబంధించిన అంటే గ్యాదరింగ్స్లోనో ఏదో ఒకటి సోషల్ యాక్టివిటీస్లో ఈ విధంగా మిమ్మల్ని ఫైనాన్షియల్గా మోసం చేద్దాం అనుకునే వాళ్ళు రిలేషన్ కలుపుకుని ఎక్కువ ఉంటారనమాట. కాబట్టి ఎవరికైనా సరే ఈ మంత్ మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆలోచించుకుని చేసి వదిలేని తప్పించి మళ్ళీ నాకు బ్యాక్ వస్తా ఎలాంటి వద్దు. అంటే ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ ఇబ్బంది పడవచ్చు. అటువంటి విషయాల్లో మటుకు జాగ్రత్త వహించాలి. కాకపోతే మోస్ట్లీ మీకు నష్టపోయే అవకాశాలు ఏవి లేవు. అండ్ ఎస్పెషల్లీ కొత్తగా మీకు మీడియా రిలేటెడ్ అంటే ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఈ ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించిన వాటిల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, పెంచుకోవాలనుకునే వాళ్ళకి ఈ టైం చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడాను శుక్రరాహువులు కలిసినప్పుడు ఇట్ విల్ గివ్ లైక్ ఏ వేవ్ కైండ్ ఆఫ్ అంటే వైరల్ కైండ్ ఆఫ్ రికగ్నైజేషన్ అనేది ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అటువంటివి మీరు ప్రయత్నించవచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే వృషభం వాళ్ళకి ఎవ్రీథింగ్ వెరీ గుడ్ అని చెప్పచ్చు. అండ్ మిథునం వాళ్ళకి చూసినట్టయితే మిథునం వాళ్ళకి కెరియర్ రిలేటెడ్ చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. సో మీరు బిజినెస్లో ఉన్నా, జాబ్లో ఉన్నా, లేదు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, లేదు జస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు, మీరు లాస్ట్ సెమిస్టర్లోనే ఉన్నారు అండ్ జాబ్ ట్రయల్స్కి అద్భుతంగా ఉంది. మల్టిపుల్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ ప్రజెంటేషన్ స్కిల్స్ పక్క వాళ్ళకి మీకున్న నాలెడ్జ్ కన్నా ఎక్కువ ఉన్నట్టు అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి మిథునం వాళ్ళు జాబ్ ట్రయల్స్ కోసం ట్రై చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. అండ్ ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాలలో నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. ఎందుకంటే మీరు పెట్టే ఖర్చు అబ్బాయి ఇంత లగ్జరీ దానికి చాలా మంచిగా వస్తుంది కొందామే అనొచ్చు. కానీ ఈ పర్టికులర్ టైం పీరియడ్లో ఏదైనా వెహికల్ కానీ ఇల్లు కానీ తీసుకోవడానికి ఇవ్వాల్సిన అడ్వాన్స్లు ఇవ్వాలన్నా, కొత్తగా బుక్ చేసుకోవాలన్నా ఈ నెల ఆగితే మంచిది. ఎందుకంటే వక్రగ్రహాలు మిమ్మల్ని సరైన సెలెక్షన్ చేసుకోనివ్వు. సో కాబట్టి ఇంటికి సంబంధించిన విషయాలలో ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా కూడాను ఈ నెల మీరు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. అండ్ ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్స్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కనిపిస్తుంది. అలానే ట్రావెలింగ్కి సంబంధించిన ఖర్చులు కనిపిస్తున్నాయి. అంటే మీరు జాబ్ రీత్యా కానీ బిజినెస్ రీత్యా కానీ ఫారెన్ ట్రావెల్స్ చేయడానికి పాసిబిలిటీసు, ఫారెన్ ల్యాండ్స్లో జాబ్ తెచ్చుకోవాలంటే దానికి అవకాశము, అండ్ ఉద్యోగ రీత్యా ఫారెన్ ట్రావెల్ చేయడానికి అవకాశాలు, వాటికి సంబంధించిన ఖర్చులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అట్లానే ముఖ్యంగా మనకి ఈ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి పార్ట్నర్స్ మధ్యలో మనీ విషయంలోనూ బిజినెస్ విషయంలోనూ గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మనీ, ప్రాపర్టీస్, బిజినెస్ వీటికి సంబంధించిన అపోహలు, అనుమానాలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అండ్ హెల్త్కి సంబంధించి పెద్దగా ఇబ్బందులు ఏవీ లేవు. కాకపోతే కొంచెం సీజనల్గా వచ్చే ఫీవర్స్ లాంటివి, ఇన్ఫెక్షన్స్ లాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. ఎందుకంటే మీకు రాశిలో కుజుడు ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి ఆయన అటువంటి
ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొంతవరకు అటువంటి జాగ్రత్తలు తీసుకోండి హెల్త్కి సంబంధించి. అదర్వైజ్ మీకు అన్ని రకాలుగాను చాలా బాగుందనే చెప్పచ్చు. అండ్ కర్కాటకం వాళ్ళకి చూసినట్టయితే, కర్కాటకం వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఎక్కువ అవుతారు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. అండ్ మీరు చెప్పండి మీకు ఏది కావాలన్నా, జాబ్ గురించి కావాలా, లేకపోతే పెళ్లి సంబంధాలు చూడడంలో హెల్ప్ చేయాలా, ఇంకొకటి అని హెల్ప్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. అయితే అందులో మీకు నచ్చినవి అనిపిస్తాయి కానీ అవే మీకు కరెక్ట్ ఉండవు. అంటే ఈ కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, 10 మంది మనకి 10 రకాలుగాను హెల్ప్ చేయాలని చూడొచ్చు, సహాయం చేయాలి అంటే సలహాలు ఇవ్వచ్చు, ఏదైనా చేయనివ్వండి. కానీ ఫైనల్గా నిర్ణయం తీసుకునే విషయంలో మీరు మీ ఓన్ డెసిషన్ మేకింగ్లో ఉండడం చాలా మంచిది. ఎందుకనంటే 9th మీకు రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ శుక్రుడు, బుధుడు, రాహు లాంటి కాంబినేషన్లో నడుస్తున్నప్పుడు యూజువల్గా మంచి సలహాలు ఇచ్చే వాళ్ళతోటి అక్కర్లేనివి అంటే ప్రోపగేట్ చేసి చెప్పి, ఇంకా చాలా అసలు అక్కడ ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పి మిమ్మల్ని అట్రాక్ట్ చేయాలని చూసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఫైనాన్షియల్ గెయిన్స్ అద్భుతంగా ఉంటాయి, ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, అక్కడ చేయండి, ఈ కైండ్ ఆఫ్ విషయాలు. అంటే ఇన్వెస్ట్మెంట్కి కానీ, స్పెక్యులేషన్కి కానీ, అండ్ కొత్త నిర్ణయాలు ప్రాపర్టీస్ విషయంలో, జాబ్ చేంజ్ విషయంలో తీసుకోవడానికి ఈ నెల మీకు అనుకూలము కాదు. అన్నీ ఇట్ లుక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సపోర్టివ్, అన్నీ బాగున్నట్టే అనిపిస్తాయి. కానీ బట్ రియల్ దీనికి చూసినప్పుడు, రియల్ సెన్స్లో చూసినప్పుడు మీరు అనుకున్నంత పరిస్థితి అక్కడ ఉండదు. గ్రౌండ్ రియాలిటీలో వేరుగా ఉంటుంది. సో కాబట్టి జస్ట్ మీరు ట్రావెలింగ్ చేయడానికి మంచి లైక్ ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు, మీడియా ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ట్రావెలింగ్ బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో హైయర్ ఎడ్యుకేషన్ ఫారెన్ ల్యాండ్స్లో ట్రై చేయాలనుకున్న వాళ్ళు, అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి వేరే స్టేట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అండ్ మంచి యూనివర్సిటీస్లో అప్లై చేసుకుని సీట్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్సలెంట్గా కనిపిస్తున్నాయి. అండ్ కర్కాటకం వాళ్ళకి పెళ్లికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ సంబంధాలు కుదుర్చుకోవడము, పెళ్ళి దానికి సంబంధించిన విషయాల్లో కొన్ని ఇబ్బందులు, అపోహలు అటువంటివి జరగడానికి అవకాశం ఉంది. అండ్ జాబ్ చేంజ్కి పెద్ద ఈ కరెక్ట్ టైం కాదు. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొంతవరకు మీరు ఎక్కువ గంటలు పనిచేయాల్సి రావడము, రైవల్రీ అంటే కాంపిటీషన్ ఎక్కువ ఫేస్ చేయాల్సి రావడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ముఖ్యంగా కర్కాటకం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే జస్ట్ కొంతవరకు అన్ని రకాలుగాను గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి వాటి ద్వారా వచ్చే రిజల్ట్ని తీసుకోవాల్సిందే కానీ ప్రత్యేకంగా కొత్త ప్రయత్నాలు, కొత్త ఇన్వెస్ట్మెంట్లు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడం అనేది మంచిది కాదు. అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కర్కాటకం వాళ్ళు ఇది మీకు పార్టీ టైము. పెద్దగా మిగిలిన విషయాల గురించి ఆలోచించకుండా జస్ట్ ఈ మంత్ అంతా మీరు ఎంజాయ్ చేస్తే చాలు. బట్ స్టూడెంట్స్కి మాత్రం అది కాదు. స్టూడెంట్స్ మీరు చాలా జాగ్రత్తగానే చదువుకోవాలి. అండ్ డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ వైపు మనసు వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు కనుక కర్కాటక రాశి కానీ లగ్నం వాళ్ళు కానీ అయితే వాళ్ళు చదువుతో పాటు కొంతవరకును ఈ ఎంటర్టైన్మెంట్కి అటువైపు మనసు వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళని కొంచెం శ్రద్ధ పెట్టి చదివించడం లాంటివి చేస్తే మంచిది. ఎస్పెషల్లీ మనకి గ్రాడ్యుయేషన్ అంటే మా బ్యాచిలర్స్కి బిలో ఉన్నవాళ్ళు అంటే 10th ఇంటర్ పిల్లల గురించి అనమాట చెప్పేది. సో అదర్వైజ్ కర్కాటకం వాళ్ళకి బాగుందనే చెప్పచ్చు. అండ్ సింహం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సింహం వాళ్ళకి ఇట్స్ లైక్ ఏ పూర్తిగా అన్సర్టెనిటీ, అంటే అనుకోని విధంగా పరిస్థితులు ఉంటాయి. ఏది కూడా ప్లాన్ చేసినట్టు ఉండదు. అండ్ ఫైనాన్షియల్గా సడన్ గెయిన్స్ అంటే అసలు ఒకటి ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేశారు దాని మీద మనీ వస్తాయనే అనుకోరు. క్యాజువల్గా ఇన్వెస్ట్ చేసిన వాటి మీద లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే భూముల వల్ల లాభాలు, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, కన్స్ట్రక్షను, ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ బ్యూటీ ఇండస్ట్రీ ఇట్లాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి సడన్ గెయిన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అయితే స్పెక్యులేషన్ చేయడానికి లేదు. సో నేను సింహం వాళ్ళకి బాగుంది కదా అని స్పెక్యులేషన్ చేస్తానంటే కుదరదు. స్పెక్యులేషన్ చేయకూడదు. బట్ స్థిరాస్తుల ద్వారా లాభం రావడానికి పాసిబిలిటీ ఉంది. ఫైనాన్షియల్ గెయిన్స్, సడన్ ఫైనాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. కానీ ఆర్థిక పరిస్థితులు కానీ, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కానీ, కుటుంబ పరిస్థితులు కానీ ఏది కూడా అనుకూలంగా అంటే అనుకున్నట్టు ఉండవు.
సో పిల్లలకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అంత అనుకూలమైన టైం కాదు. అంటే పిల్లలకి పెళ్లి సంబంధాలు చూడాలన్నా, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలన్నా, మీది కనుక ఒకవేళ సింహ రాసో లగ్నమో అయితే ఇవి ఈ మంత్ అంతా పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. సో కుటుంబ వ్యవహారాల్లో కూడాను ఎక్కువ మీకు అంటే కుటుంబ సభ్యుల మధ్యలో ఎక్కువ అపోహలు, అనుమానాలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు వీలైనంతగా క్లియర్గా, క్లారిటీగా ఉండాల్సిన అవసరం రిలేషన్స్ విషయంలో ముఖ్యంగా మీ ఇంటిలో అంటే మీ ఫ్యామిలీలో రిలేషన్స్ కానీ, మీ అత్తగారు వాళ్ళ వైపు రిలేషన్స్ కానీ వీటికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అలానే శుభకార్యాలు, ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అండ్ మీ స్పౌస్ అంటే మీ భార్య లేదా భర్తకి సంబంధించిన వాళ్ళ వైపు శుభకార్యాల్లో పాల్గొనడము అండ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ హెల్త్ వైజ్ కూడా పెద్దగా ప్రాబ్లమ్స్ ఏవీ లేవు సో సింహం వాళ్ళకి. కాకపోతే ఏంటంటే మీరు మీ ఖర్చులు మీ కంట్రోల్లో ఉండవు. సడన్ గెయిన్స్ ఎలా అయితే ఉంటాయో సేవింగ్స్ నుంచి మీరు అంటే ఎప్పుడో ఎక్కడో సేవ్ చేసి పెట్టినవి, కొంతమంది చూడండి ఎక్కడో పెట్టి మర్చిపోయాము, తర్వాత ఎంత వెతికినా దొరకలేదు అనుకుంటూ ఉంటారు, కొన్ని జ్యువెలరీనో మనీనో. సో ఇటువంటివి కనిపించడానికి అనమాట. అంటే సడన్గా మనం ఎక్కడో పెట్టి మర్చిపోయినవి ఇవన్నీ కూడాను మీకు కంటికి కనిపించే పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో సింహం వాళ్ళకి ఒక జాగ్రత్త చెప్పగలిగేది ఏంటంటే పెళ్ళి సంబంధాలు కుదరడానికి ముఖ్యంగా, ఎందుకంటే మనకి ఈ టైంలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. బికాజ్ నెక్స్ట్ వచ్చేది హాలిడే సీజన్ కాబట్టి యూజువల్గా మ్యారేజ్కి సంబంధించిన ప్రయత్నాలు ఈ ఫిబ్రవరి మార్చి నెలలో ఎక్కువ ఉంటాయి. మీరు ఈ నెల ఆపేస్తే మంచిది. నెక్స్ట్ మంత్ నుంచి అటువంటి ప్రయత్నాలకి సానుకూలంగా ఉంది. సో ఇది మనము సింహం వాళ్ళకి చెప్పదలుచుకున్నది. అండ్ ఇంకా కన్య వాళ్ళకి, సో కన్యారాశి వాళ్ళు ఒకవేళ మీరు కన్యారాశో లగ్నమో మీరు కనుక బిజినెస్ ఫీల్డ్లో ఉన్నట్టయితే సో మీ పేరు పెరిగే పాసిబిలిటీ, అంటే మీ సంస్థకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వక్కర్లేదు, మీరు అంత బాగా పేరు 10 మందికి తెలిసే అవకాశం ఉంటుంది. అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలతో అంటే కొంచెం మంచి ప్రిపరేషన్ చేసుకుని మొదలు పెడితే సక్సెస్ఫుల్గా లాంచ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ చాలా బాగుంటాయి, ఎందుకంటే మీకు ధనస్థానానికి సంబంధించిన శుక్రుడు ఉచ్చబట్టి ఉన్నాడు కాబట్టి ఫారెన్ బిజినెస్లు చేసేవాళ్ళు, ఫారెన్ క్లయింట్స్తో డీల్ చేసేవాళ్ళు, ఫారెన్ బిజినెస్ని ఇండియాలో ఉండి చేసి మనీ సంపాదించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడాను బిజినెస్ రిలేటెడ్ ఫారెన్ మనీ సంపాదించడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ చిన్న క్లాస్ కూడా, ముఖ్యంగా నేను బిజినెస్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ గ్రహాలు మీకు సప్తమ భావంలో ట్రాన్సిట్ అవుతున్నాయి కాబట్టి. సో అయితే మోసాలు జరిగే అవకాశం కూడా ఉంది. సో ముఖ్యంగా కన్య వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఏదో మనం ఇక్కడ కొంచెం ఇన్వెస్ట్ చేద్దాము లాభం వస్తుందంట, ఇటువంటి ప్రోపగాండా పెరుగుతుంది. అంటే మీకు తెలియకుండానే మీరు రాంగ్ వే ఆఫ్ బిజినెస్ చేసే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడము, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకోవడము, మోసపోవడము జరగచ్చు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లో ఉండేవాళ్ళు ఫారెన్ ట్రేడ్ చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు అవి బాగున్నాయి కాబట్టి మేము ఇన్వెస్ట్ చేద్దామని వెళ్ళే వాళ్ళకి మటుకు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు అనుకున్నంత వాళ్ళు చెప్పినంత ఉండదు, బట్ వాళ్ళకి గెయిన్స్ అనేవి బాగుంటాయి. ఓకే. అండ్ మ్యారేజ్కి సంబంధించి భార్యాభర్తల విషయంలో అనుకూలత తక్కువగా ఉంటుంది. సో ఎక్కువ లైక్ లగ్జరీకి ప్రాధాన్యతనివ్వడము అండ్ మ్యారేజ్ విషయంలో కూడా అంటే కొత్తగా ఇప్పుడు మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్న వాళ్ళు అనవసరమైన ఖర్చులకి ప్రాధాన్యతనివ్వడము, ఎక్కువ ఖర్చు పెట్టడము అండ్ ఆడంబరాలకు పోవడము అనేది కనిపిస్తుంది కొంచెం. కాబట్టి అది మీరు జాగ్రత్త పడాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే యూజువల్గా ఈ రిలేషన్స్ విషయంలో కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అండ్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఫారెన్ ట్రావెల్ చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా డెస్టినేషన్ వెడ్డింగ్స్ వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫినాన్షియల్ గెయిన్స్ బెటర్గా ఉన్నాయి, ఖర్చులు తగ్గుతాయి, ఖర్చులు పెద్దగా ఏం కనిపించట్లేదు మీకు. అండ్ అనారోగ్య సమస్యలు కూడా పెద్దగా ఉండవు. ముఖ్యంగా చెప్పాలంటే బిజినెస్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్, హాస్పిటాలిటీ అండ్ సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మొత్తము బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈ మంత్ అంతా కూడాను ఇట్స్ లైక్ ఏ సెలబ్రేషన్ కింద చెప్పుకోవచ్చు. అండ్ జాబ్స్లో ఉన్న వాళ్ళకు కూడా కొత్త ఆపర్చునిటీస్ రావడానికి, ఫారెన్ ఆపర్చునిటీస్ పెరగడానికి అండ్ కొత్తగా జాబ్ ట్రై చేయాలి ఇంటర్వ్యూస్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఈ మంత్ అంతా కూడాను అనుకూలత చాలా బాగుంటుంది. ఎందుకంటే దశమాధిపతి కూడా మీకు అక్కడే ఉన్నాడు. సో కాబట్టి 9th and 10th లార్డ్స్
మీకు చాలా కలిసి వచ్చేలా ఉన్నాయి కాబట్టి కొత్తగా ఇంటర్వ్యూస్ ఇవ్వాలన్నా సెలెక్షన్స్ జరగాలన్నా కూడాను అనుకూలత బాగుంది. సో ఇల్లు కొనుక్కోవాలన్నా ఇల్లు అమ్మాలన్నా అటువంటి విషయాలు పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. బట్ ఆ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉండే వాళ్ళకి మటుకు చాలా బాగుందని చెప్పచ్చు. సో ముఖ్యంగా కన్య వాళ్ళకి ఫినాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి, ఖర్చులు తక్కువగా ఉన్నాయి, అండ్ దైవ బలం చాలా బాగుంది, ట్రావెల్ చేసే పాసిబిలిటీ ఉంది, అండ్ ముఖ్యంగా టెంపుల్స్ విజిట్ చేయడానికి అనుకూలత బాగుందని చెప్పచ్చు. సో కన్యవాళ్ళు పెద్దగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం లేవు. అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ల జోలికి, స్పెక్యులేషన్స్ వాటికి వెళ్లకుండా ఉంటే చాలు. సో ఇది కన్య వాళ్ళకి చెప్పేది. సో తులారాశి వాళ్ళకి ఈ మార్చి నెల ఎలా ఉండబోతోంది అంటే, తులారాశి వాళ్ళకి ఫినాన్షియల్ గెయిన్స్ స్టడీగా ఉంటాయి. సో రావాల్సిన ఆదాయము స్థిరంగా ఉంటుంది. స్థిరంగాను అంటే ఏదొచ్చేది ఉందో అది వస్తూ ఉంటుంది. అండ్ కానీ ఖర్చులు మాత్రము అధికంగా ఉంటాయి. సో శుభకార్యాలకు సంబంధించి, ప్రయాణాలకు సంబంధించి, అండ్ అట్లానే ఫారెన్ ట్రావెల్కి సంబంధించి, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము, ఇలాగా ఒకటని కాదు. సో అవి కరెక్ట్గా అవసరమైన ఖర్చులా అంటే కొన్నిసార్లు అవసరమైనవి, చాలాసార్లు అనవసరమైనవి. ఎందుకంటే మీకు 6వ భావంలో జరుగుతున్నాయి ఎక్కువ గ్రహాలు. సో ఎప్పుడైనా 6లో ఎక్కువ జరుగుతున్నాయంటే అర్థము ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయని. సో మీకు ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్కి పాసిబిలిటీ ఉంది, అండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ బంధువులతోటి అండ్ కుటుంబ సభ్యులతోటి, ఇట్లా ఒకళ్ళతో అని కాదు, ఎటు చూసినా కూడాను రిలేషన్షిప్ ప్రాబ్లం అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలానే ఫారెన్ ట్రావెల్ చేయడానికి చాలా మటుకు పాసిబిలిటీస్ ఉన్నాయి. మీకు చాలా బాగున్న విషయం ఏంటంటే ఫారెన్ ట్రావెల్కి సంబంధించి మీరు ఎడ్యుకేషన్ నిమిత్తం వెళ్ళాలన్నా, జాబ్ నిమిత్తం వెళ్ళాలన్నా, అండ్ మీకు ఎప్పుడైనా సరే ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్న ఈ మార్చి నెల మటుకు ఫారెన్ ట్రావెల్కి చాలా బాగుంది. అండ్ ఎడ్యుకేషన్లో అండ్ ముఖ్యంగా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే మాస్టర్స్కి సంబంధించి ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు కొంతవరకు ఈ నెల ఆగితే మంచిది. ఎందుకంటే మీకు తొందరపాటు నిర్ణయాలు, రాంగ్ యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవడము, అక్కడ అసలు అంత పెట్టాల్సిన అవసరం లేకపోయినా అంత ఫీజులు వాటిని అసలు కొంచెం కూడా ఎస్టిమేట్ వేసుకోకుండా డెసిషన్ మేకింగ్ తప్పుగా తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఫారెన్ ప్లాన్స్ చేసుకునే వాళ్ళు ఈ నెల మటుకు ఆగాలి. ఒకవేళ మీరు ఫారెన్ ల్యాండ్స్లో ఉండి హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేసుకుంటున్నా కూడా ఈ నెల ఆగాల్సిందే. ఎందుకంటే ఈ నెల మీకు అనుకూలంగా అంటే డెసిషన్ మేకింగ్, ఎడ్యుకేషన్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా లేదు. బట్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే మీకు బ్యాచిలర్స్ వరకు ఉన్న వాళ్ళకి అసలు ఎటువంటి సమస్య లేదు. వాళ్ళ చదువు కానీ అండ్ వాళ్ళకి సంబంధించిన విషయాలు కానీ అన్నీ కూడా ప్లాన్ చేసుకున్న ప్రకారమే వెళ్తాయి. బట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి మటుకు ఏది కూడా ప్లాన్డ్గా ఉండదు. అసలు ప్లాన్ చేయడానికి ఈ నెల అనుకూలమే కాదు, ముఖ్యంగా స్టడీస్కి సంబంధించి. అండ్ జాబ్ రిలేటెడ్ సేమ్ మీకు ఇంతకు ముందు ఎటువంటి పరిస్థితి ఉందో అదే ఉంటుంది. కాకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా అటు మీ స్నేహితుల దగ్గర అవ్వచ్చు, లేకపోతే మీ ప్రొఫెషనల్ లైఫ్లో అవ్వచ్చు, కొన్ని అపోహలు అండ్ అక్కర్లేని మాటలు పడాల్సి రావడము, అండ్ మీరు చేయని దానికి కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి రావడం, ఇటువంటివి ఉంటాయి. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకటి చెప్తే వాళ్ళకి ఇంకోటి అర్థమవుతుంది, ఫైనల్గా వినేవాళ్ళు రెస్పాండ్ అయ్యేది వేరుగా ఉంటుంది. అంటే వీలైనంతగా మీ కమ్యూనికేషన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అండ్ అవతల వాళ్ళతో మీకు అది ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఎక్కడైనా సరే అసలు మనం ఏం చెప్తున్నాము ఏంటి అనేది కొంతవరకు ఆలోచించుకుని చేయండి. అండ్ వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వడానికి అస్సలు సమయం కరెక్ట్గా లేదు, అండ్ వేరే వాళ్ళ సలహాలు మీరు తీసుకోవడానికి కూడా అనుకూలంగా లేదు. అండ్ మీ సొంత నిర్ణయాలు ఏ విషయంలో అయినా సరే, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో అయినా, కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు కానీ అనుకూలత లేదు. సో కాబట్టి మీరు ఈ మంత్ అంతా కూడాను వచ్చిన ఖర్చు అంటే ఆదాయం ఏమో పెద్దగా పెరగదు, బట్ ఖర్చులు మటుకు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వచ్చిన ఖర్చులని ఎట్లాగా బ్యాలెన్స్ చేసుకోవాలనేది ఆలోచించుకోవాలి. అండ్ ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈ నెల మీరు చేయకపోతే చాలా మంచిది. అండ్ జాబ్ పరంగా జాబ్ మారడానికి పాసిబిలిటీస్ ఉన్నా కూడా డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా ఉండదు, కాబట్టి తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి, అండ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అండ్ తప్పకుండా మీకున్న శక్తి కన్నా చాలా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తారు. సో కాబట్టి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి మంచి టైం అని చెప్పచ్చు. బట్ తుల వాళ్ళకి చెప్పేది ఒకటే, మీకు పెద్దగా ఆదాయం పెరిగే అవకాశం లేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచరు అంటే మీరు అనుకున్న
ఖర్చులు, అనుకోని ఖర్చులు, అన్ని రకాలుగాను ఇబ్బందులు అయితే ఉన్నాయి. అలానే అనారోగ్య సమస్యలు కూడా, సో స్కిన్ ప్రాబ్లమ్స్ అని అండ్ సీజనల్గా వచ్చే ఇష్యూస్, సో డైజెషన్ రిలేటెడ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఒకటి కాదు, హెల్త్ వైజ్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా ప్రయాణాలలో, శుభకార్యాల్లో ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అండ్ వృశ్చికం వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. సో మీరు ఎన్నాళ్ళుగానో నేను అంటే ఏదైనా అచీవ్ చేయాలి నా జీవితంలో, అండ్ ముఖ్యంగా ఒక మంచి పొజిషన్లో జాబ్ మారాలి, అండ్ అట్లానే మ్యారేజ్కి సంబంధించిన నిర్ణయాలు, శుభకార్యాలు, ఫైనాన్షియల్ గెయిన్స్, ఏది చూసినా కూడా వృశ్చికం వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. సో గురు ప్రభావం కానీ, పంచమంలో నడుస్తున్న గ్రహాలు కానీ, ఇవన్నీ కూడాను ఫైనాన్షియల్ గెయిన్స్ని అద్భుతంగా ఇస్తున్నాయి. సో జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే బెస్ట్ టైం అనే చెప్పచ్చు. అండ్ మ్యారేజ్ ఫిక్స్ అవ్వడానికి చాలా మటుకు పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ అన్ని రకాలుగాను, అంటే మీరు ఒకటి ఇన్వెస్ట్ చేద్దామన్నా, ఒకటి అమ్మేసి లాభం పొందాలన్నాను, కుటుంబ సభ్యుల సహకారం కానీ అండ్ స్నేహితుల సహకారం కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే చిన్న చిన్న విషయాలు, రిలేషన్ విషయాల్లో చిన్న ఇబ్బందులు అనేవి వస్తాయి. ఎప్పుడైనా అంతే, శుక్రుడు వక్రములో, బుధుడు వక్రంలో, రాహుతోటి ఉన్నప్పుడు ముఖ్యంగా వచ్చేవి ఇట్లాంటివే. అంటే మనతో జెన్యూన్గా ఉన్నవాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఉన్నట్టు అనిపించరు. అలాగే మనతో జెన్యూన్గా లేని వాళ్ళని మనం ఎక్కువ నమ్మాల్సిన అవకాశము వస్తుంది. కాబట్టి రిలేషన్షిప్ విషయాల్లో మటుకు అది ఎవరితో అయినా ఉండండి, మీ బంధువులు అవ్వచ్చు, అండ్ మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేదా మీ రిలేషన్లో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదా మీరు మ్యారేజ్ కోసం సిద్ధపడి మీ కమ్యూనికేషన్, అంటే పెళ్లి కుదుర్చుకుని పెళ్ళయ్యే మధ్యలో మాట్లాడుకోవడంలో కూడా కొన్ని అపోహలు అనేవి రావచ్చు. కాబట్టి దేన్ని మీ కళ్ళతో చూడకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని మటుకు నమ్మద్దు. ఎందుకంటే వక్రగ్రహాలు ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బట్ స్పెక్యులేటివ్గా వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే అన్ని లాభాల్లానే కనిపిస్తాయి కానీ, బట్ ఇవి జస్ట్ ఈ నెల మాత్రమే కలిసి ఉంటాయి. కాబట్టి స్పెక్యులేటివ్గా చేద్దాము అనుకునే వాళ్ళకి కొంచెం బాగానే ఉంది. బట్ యూ నీడ్ టు బి టేక్ కేర్. అండ్ ఫైనాన్షియల్ గెయిన్స్ బాగున్నాయి. అండ్ ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించి, హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టూడెంట్స్కి బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారెన్ ల్యాండ్స్. ఎందుకంటే మీకు 12th లార్డ్ తోటి చాలా గ్రహాలు కలిసి ఉండడం వలన ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్ చేద్దాం అనుకున్నప్పుడు ఆపర్చునిటీస్ బాగుంటాయి. కాకపోతే ఒకేసారి 4-5 ఆపర్చునిటీలు ఉన్నప్పుడు డెఫినెట్గా రాంగ్ సెలెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫారెన్ ట్రావెల్, ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించి వెళ్ళాలనుకునే వాళ్ళు మీరు మీకు ఇంటికి సంబంధించిన, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన వాళ్ళ సలహాలు తీసుకుంటే మంచిది. ఫ్రెండ్స్ సలహాలు ఈ నెల అసలు పనికిరావు. మా ఫ్రెండ్ వెళ్ళాడు నేను కూడా వెళ్తాను, ఇటువంటివి అస్సలు పనికిరావు. మీరు ఏది ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన డెసిషన్ తీసుకోవాలన్నా ముఖ్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి మంచిది. అదర్వైజ్ ఫ్రెండ్స్ గైడెన్స్ ఇట్లాంటివన్నీ అల్టిమేట్గా మిమ్మల్ని రాంగ్ డెసిషన్ తీసుకునేలా చేస్తాయి. కాబట్టి అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ వృశ్చికం వాళ్ళకి అన్ని వైపుల నుంచి చాలా అనుకూలంగా ఉంది. ఓకే. అండ్ ధనస్సు వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇన్ కెరియర్ అని చెప్పచ్చు. అంటే జాబ్ రీత్యా మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, అండ్ మల్టిపుల్ అంటే లైక్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, ఇల్లు కొనాలనుకున్నా, ఇల్లు అమ్మాలనుకున్నా, అసలు ప్రాపర్టీస్కి సంబంధించి కానీ, ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించి కానీ, బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు మంచి సలహా సంప్రదింపులతో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎంత బాగున్నాయో తప్పు జరగడానికి కూడా అంతే అవకాశం ఉంది. సో కాబట్టి కొంచెము ప్రాపర్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తోటి మీకు తీసుకునే డెసిషన్ మేకింగ్ మంచి ఆపర్చునిటీస్ని తెచ్చిపెడుతుంది. అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్కి, బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి హైప్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. ముఖ్యంగా లగ్జరీ కమ్యూనిటీస్ బిల్డ్ చేసే వాళ్ళు కానీ, అంటే లగ్జరీ హౌసింగ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి. అండ్ పేరెంట్స్ ద్వారా రావాల్సిన ప్రాపర్టీస్ రావడానికి కానీ, లేదా స్పౌస్ అంటే ఒకవేళ మీ లైఫ్ పార్ట్నర్కి రావాల్సిన ప్రాపర్టీస్ ఏమైనా రావాలన్నా, అటువంటి డీల్స్ ఏమైనా కుదుర్చుకోవాలనుకున్నా త్రూ అవుట్ ద మంత్ చాలా బాగుంటుంది. యాజ్ యూజువల్గా మీ గురువు మారే వరకు కొన్ని ఖర్చులు, ఇంటికి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించినవి కొన్ని ఖర్చులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.
సో ముఖ్యంగా ఇంటికి సంబంధించి ఒక మంచి పార్టీ అట్మాస్ఫియర్ ఉంటుంది. మీ ఇంటికి వచ్చి వెళ్ళేవాళ్ళు, మీరు వెళ్ళి మంచి స్నేహితులను కలవడము, శుభకార్యాల్లో పాల్గొనడము, అంటే ఈ మంత్ అంతా కూడా మీకు చాలా హడావిడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. సో రాకపోకలు అండ్ శుభకార్యాలు అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఆపర్చునిటీసు, ప్రొఫెషనల్ లైఫ్లో ట్రావెలింగు అండ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకి మీ పిల్లలు కనుక మ్యారేజ్కి సంబంధించిన ఏజ్లో ఉన్నట్టయితే పెళ్ళి కుదరడానికి, పెళ్ళి అవ్వడానికి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అంటే పిల్లల కోసం శుభకార్యాలకి ఖర్చులు పెట్టే పాసిబిలిటీ ఉంది. అండ్ మోరోవరు బిజినెస్ ఫీల్డ్స్లో ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ మంత్ అంతా చాలా బాగుందని చెప్పచ్చు. అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి బాగానే ఉంది. అండ్ స్కూలింగు లైక్ అండర్ బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి, అంటే యూజువల్గా మార్చిలోనే బుక్ చేసుకుంటారు కదా కొంతమంది. సో మీకు మంచి ఇన్స్టిట్యూట్స్లో మీరు సీట్ రిజర్వ్ చేసుకోవడానికి త్రూ అవుట్ ద మంత్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పచ్చు. సో ధనస్సు వాళ్ళకి మోస్ట్లీ అన్నీ బాగున్నాయి. కొన్ని ఖర్చులు అంటే యూజువల్గా ఇవన్నీ ప్లాన్డ్ ఖర్చులే. ఈ నెల సడన్గా మీకు వచ్చింది ఏం కాదు. ప్రతీ నెల మీరు ఏవైతే ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అయితే ఉంటాయో అవి ఉంటూనే ఉంటాయి. దానికి తోడు ఈ ఇంట్లో వాళ్ళ జ్యువెలరీ కానీ అండ్ ఇవన్నీ అవన్నీ వాటి కోసం కొన్ని ఖర్చులు, డిమాండ్లు రావడానికి మీ వరకు పాసిబిలిటీ ఉంటుంది. సో అంటే ఇంట్లో పిల్లలు, భార్య లేదా భర్త వాళ్ళకి సంబంధించిన ఈ ఫంక్షన్స్ అని, ఖర్చులని, ఇటువంటి ఖర్చులు అనేవి కొంతవరకు ధనుసు వాళ్ళకి కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మిగిలిందంతా బాగుంది. అండ్ మకరం వాళ్ళకి, సో మకరం వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ దేనికి సంబంధించి ముఖ్యంగా ట్రావెల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, లాజిస్టిక్స్ సంబంధించిన వాళ్ళు, మీడియా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, సోషల్ మీడియాకి సంబంధించి, హాస్పిటాలిటీ అండ్ బిజినెస్ ఫీల్డ్స్, వీళ్ళందరికీ కూడా మీకు మీ ఎక్స్పాన్షన్కి పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ గ్రహాలు మూడో భావంలో కలిసి ఉన్నప్పుడు యూజువల్గా మల్టిపుల్ వేస్ ఆఫ్ కమ్యూనికేషను, ఎక్కువ మంది వ్యక్తులను కలవడము, సో దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు, బిజినెస్ అవకాశాలు ఇవన్నీ పెంచుకోవడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. అండ్ ఖర్చులు కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. ట్రావెల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ నెలంతా మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విషయంలో శుభకార్యాలకు పిలవడమో, మీరు ట్రావెల్ చేయడమో, ప్రొఫెషనల్ లైఫ్లో ట్రావెల్ చేయాల్సి రావడమో, సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. అట్లానే బంధువులని కలుసుకోవడము అండ్ అందరూ అంటే గ్యాదరింగ్స్ ఎక్కువ అవుతాయి. సో మీరు అఫీషియల్ మీటింగ్స్ కానీ, అన్అఫీషియల్ గ్యాదరింగ్స్ కానీ ఇటువంటి వాటిల్లో ఎక్కువ పాల్గొనాల్సిన అవసరం అనేది ఉంటుంది. అట్లానే ఇంటికి సంబంధించిన ఖర్చులు పెరుగుతాయి. సో అలానే ఇల్లు బుక్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు ఖర్చులు ఎట్లాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఒక ఇంటికో వెహికల్కో అడ్వాన్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఈ నెల మీకు ఖర్చులు ఎలాగా ఉన్నాయి కాబట్టి వాటి కోసం ఖర్చు పెట్టుకుంటే మంచిది. అండ్ అవి బుక్ చేసుకోవడానికి స్పెండ్ చేసుకుంటే, అట్లానే ఆదాయ మార్గాలు, మల్టిపుల్ వే ఆఫ్ ఇన్కమింగ్ అంటే గెయిన్స్కి సంబంధించిన మల్టిపుల్ ఆప్షన్స్ని మీరు పరిశీలించి అంటే గోత్రూ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము, స్పెక్యులేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము, అయితే ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ బట్ మీకు నష్టాన్ని అయితే కలిగించదు. సో అంటే ఈ మంత్ అంతా కూడాను యుల్ బి మోర్ బిజీ విత్ మల్టీ టాస్కింగ్. సో ఒకవైపు పిల్లల గురించి, కాలేజెస్ గురించి ఆలోచిస్తారు, లేకపోతే ఇంటికి సంబంధించిన విషయాలు ప్లాన్ చేస్తారు, ప్రొఫెషనల్ లైఫ్ ఎక్స్పాన్షన్కి ట్రై చేస్తారు, బిజినెస్లోకి రావడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుంది, మీడియా రిలేటెడ్. సో త్రూ అవుట్ ద మంత్ మీరు చాలా బిజీగా ఉండే పాసిబిలిటీసే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మనీ గెయిన్స్ చాలా బాగున్నాయి. అండ్ మకరం వాళ్ళకి పెద్దగా చెప్పాల్సిన నెగిటివ్ అయితే ఏం లేదు. ఓవరాల్గా మీకు ఈ నెలంతా కూడాను కొత్త పరిచయాలు, కొత్త ప్రయాణాలు అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కొత్త ఆపర్చునిటీలు అండ్ ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ బాగా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. అండ్ ఇంకా కుంభం వాళ్ళకి ఎలా ఉంది అంటే, కుంభం వాళ్ళకి ఏది సంపాదించినా దాచుకో, సేవింగ్స్ టైం అనమాట. సో అన్ని రకాలుగాను మీకు సేవింగ్సే కనిపిస్తున్నాయి. అయితే ఫ్యామిలీ టైం అని చెప్పచ్చు. పూర్తిగా ఈ మంత్ అంతా కూడా మీ ఫ్యామిలీ టైం. సో మీ ఈ ఇల్లు బంధువులతో కలకలాడుతుంది అంటారు సార్, ఆ కైండ్ ఆఫ్ అనమాట. మీరు వెళ్ళడం కానీ, విజిట్ చేయడం కానీ, మీ ఇంటికి రావడం కానీ, మీ ఇంట్లో శుభకార్యాలు జరగడము
అండ్ అందరూ కూడా చాలా మటుకు మీరు చేసిన పనులను మెచ్చుకోవడము, అండ్ ఇంట్లో వాళ్ళకి మీ కుటుంబ సభ్యులకి అన్ని రకాలుగాను గుర్తింపు రావడము, ఫైనాన్షియల్ గెయిన్స్ చాలా బాగున్నాయి. ఫారెన్ ల్యాండ్స్ నుంచి అంటే ఫారెన్ మనీ సంపాదించే ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు, అంటే ఫారెన్ మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ, ఫారెన్ కన్సల్టింగ్ బిజినెస్లు కానీ, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ప్రొఫెషన్స్లో ఉండేవాళ్ళు కానీ, ఫారెన్ గూడ్స్తో వర్క్ చేసేవాళ్ళు కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ, సోషల్ మీడియా అండ్ సో ఈ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉండే వాళ్ళందరికీ సూపర్ టైం అని చెప్పచ్చు. సో ఫారెన్ మనీ సంపాదించే పాసిబిలిటీ ఉన్న ప్రతి ప్రొఫెషనల్ లైఫ్లోనూ మనీ వైజ్ అవకాశాలు చాలా బాగా కనిపిస్తాయి. మీకు పెద్దగా ఖర్చులేం లేవు, ఆదాయము అంటే చెప్పాలంటే నిల్వ ఎక్కువ, ఆదాయం ఎక్కువ, ఖర్చులు చాలా తక్కువ, కష్టపడేది కూడా తక్కువ. అండ్ శుభకార్యాలకి చాలా మటుకు పాసిబిలిటీ ఉంది. ఎప్పుడు కూడా శుక్రుడు ఉచ్చపట్టున్నప్పుడు యూజువల్గా శుభకార్యాలు ఎక్కువ జరిగే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ గురువు కూడా శుక్రుడింట్లోనే ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి సో ఎవరైనా సరే ముఖ్యంగా కుంభం వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తున్నట్టయితే మీరు అనుకున్న దానికన్నా ఎక్సలెంట్ది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇల్లు కానీ వెహికల్ కానీ బుక్ చేసుకోవాలనుకున్నప్పుడు అండ్ బుక్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైనింగ్ ఈ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉండే వాళ్ళందరికీ చాలా బాగుంది. ఏ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్న బెటర్ ఆపర్చునిటీస్ అండ్ బెటర్ సపోర్టు మీకు రావడానికి పాసిబిలిటీ అనేది బాగుందని చెప్పచ్చు. అండ్ మీనం వాళ్ళకి ఫైనలీ సో మీనం వాళ్ళు దిస్ ఈజ్ కంప్లీట్లీ లైక్ మీ టైం అని చెప్పచ్చు. ఈ నెలంతా కూడాను దేనికి అంటే అన్ని రకాల ఆపర్చునిటీస్కి ఖర్చులు పెద్దగా ఉండవు. మీకు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో అంటే ముఖ్యంగా ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడానికి కొంత ఆలోచించాలి తప్పించి మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్లి కుదరడానికి పాసిబిలిటీ ఉంది. కొత్తగా బిజినెస్లోకి రావాలనుకుంటే కొంత కన్ఫ్యూజను, ముందుకి వెనక్కి వెళ్ళినా బట్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఫినాన్షియల్ గెయిన్స్ చాలా మటుకు బెటర్గా ఉన్నాయనే చెప్పచ్చు. అండ్ రికగ్నైజేషన్ ఎస్పెషల్లీ మీకు రికగ్నైజేషన్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ మనకి కంప్యూటర్ ఫీల్డ్స్లో కానీ, సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఫారెన్ ట్రేడ్లో కానీ, ఫారెన్ బిజినెస్లు కానీ ఆర్ అదర్వైజ్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ మూవీ రిలేటెడ్ సో సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఉన్నట్టయితే రికగ్నైజేషన్ రావడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. అంటే మీరు ఎందులో అయితే పార్టిసిపేట్ చేస్తారో అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి, పాపులర్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ పాపులర్ అని మాత్రమే చెప్పాలి. అయితే వచ్చే ఫేమ్ సమ్ టైమ్స్ నెగిటివ్ కూడా ఉండొచ్చు. అంటే మనం ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంటుంది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే అది నెగిటివ్ ఫేమ్ని కూడా తేవచ్చు. ఎందుకంటే వక్ర శుక్రుడు రాహుతోటి అన్నప్పుడు ఆల్వేస్ పాజిటివే అనుకోవద్దు. అలానే మీరు చెయ్యని దానికి బాధ్యత తీసుకుని చెడ్డ పేరు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వస్తున్న గుర్తింపు కానీ ఆపర్చునిటీస్ కానీ అవి ఎంత మటుకు మీకు సూటబుల్ అవుతాయి అనేది నిర్ణయించుకోవాల్సింది మీరే. ఎందుకంటే మీకు రాసే గురువు రాశి కాబట్టి గురువు చాలా బాగున్నాడు ప్రస్తుతానికి. సో కాబట్టి అటువంటి నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అండ్ జాబ్ చేంజ్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ప్లేస్ చేంజ్, జాబ్ చేంజ్, హౌస్ చేంజ్కి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ఫారెన్ ట్రావెలింగ్ కొంచెము కష్టంతో కూడుకున్నది. సో అనుకున్నవేవి అనుకున్నట్టు అవ్వవు, ప్లాన్ చేసినట్టు అవ్వవు. బట్ ఈ చేంజెస్కి మటుకు అంటే జాబ్ ద్వారా ప్లేస్ చేంజ్ అవ్వాలన్నా, హౌస్ చేంజ్ అవ్వాలన్నా, కొత్త జాబ్ రావాలన్నా, ఇంటర్వ్యూస్లో బెటర్ ఆపర్చునిటీస్ రావడానికి వీటన్నిటికీ కూడా మీనం వాళ్ళకి అనుకూలత చాలా బాగుందని చెప్పచ్చు. సో కాంపిటీషన్ కొంత ఫేస్ చేస్తారు. బట్ ఎంత కాంపిటీషన్ ఉన్నా ఫైనల్గా మీరే విన్ అవుతారు. అంటే జాబ్ ఎట్టి పరిస్థితుల్లో నేను కొత్త దానికి మారాలి అనుకున్నాయి మీది మీనరాశో లగ్నం అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ టైం. ఎందుకంటే మీ రాశిలో ట్రాన్సిట్ ఆర్ లగ్నంలో ట్రాన్సిట్ అయ్యే గ్రహాలు కానీ, కుజుడు కానీ ఇవన్నీ కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాయి ప్రొఫెషనల్ లైఫ్లో చేంజెస్ తెచ్చుకోవడానికి. సో బిజినెస్లో కానీ, బిజినెస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళాలన్నా, జాబ్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా మార్చి నెల అంతా చాలా బాగుంది మీనం వాళ్ళకని చెప్పచ్చు. కాకపోతే నిర్ణయాలు తీసుకునే విషయంలో తప్పకుండా కొంతవరకు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ని ఇది నేను చేసేది కరెక్టా కాదా అని ఒక్కసారి అడిగి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎప్పుడైనా కూడాను శుక్రుడు వక్రించి రాహుతోనూ వక్రబుధుడితోనూ కలిస్తే ప్రతి రాశి వాళ్ళకి చెప్పేది అంటే 12 రాశులు 12 లగ్నాలు వాట్ ఎవర్ యూ టేక్ చెప్పేది ఏంటంటే
కళ్ళకి నచ్చింది మనసుకి నచ్చింది ఇమీడియట్గా చేసేద్దాము, ఇది చేయకపోతే ఇప్పుడు అవ్వదు, ఇటువంటి ప్రవర్తన అనేది మనుషుల్లో కనిపిస్తుంది. ఎందుకంటే శుక్రుడు ఆ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్తాడు ఉచ్చపట్టి, రాహుతో కలిసి బుధుడితో కలిసి అన్నప్పుడు ఎస్ ఇది ప్రతి ఒక్కరికి వర్తించేదే. ఎందుకంటే శుక్రుడు అంటే అందరికీ రిలేషనే. కాబట్టి ఈ మార్చి నెల మొత్తం 12 రాసుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే అనవసరమైన అట్రాక్షన్స్కి కంట్రోల్ చేసుకోవడము, రిలేషన్స్లో అపోహలు రాకుండా ఉండేలా చూసుకోవడము, అనవసరమైన ఖర్చులకి అట్రాక్ట్ అవ్వకుండా చూసుకోవడము, ఇవి మొత్తం 12 రాసుల వాళ్ళు కూడా కామన్గా చెప్పే పాయింట్. ఓకే గాయస్, అండ్ ఇది ఈ 2025 మార్చి నెల మొత్తం 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది. అండ్ అందరూ కూడా కొంతవరకు కొంచెము ఈ మోసాలు, ఆర్థికపరమైన మోసాలు జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ గేమింగ్, బెట్టింగ్ ఇట్లాంటి వాటిల్లో డబ్బులు పోయే ఛాన్సే చాలా ఎక్కువ ఉంది. అటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై.